యేసు ఈ లోకంలోకి వస్తాముతో మనల్ని మరలా మనం పోగొట్టుకున్న స్థానాన్ని మనకు అనుగ్రహిస్తానికి దేవుడు లేపాడండి. ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. కానీ దేవుడు మరలా ఈ లోకంలోకి రావాల్సి వచ్చినప్పుడు నరరూపధారిగా మనలాగా ఆయన వచ్చాడంట. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరు ఏ పోరాటంలో ఉన్నారో, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మీరు ఎలాంటి దుఃఖంలో ఉన్నారో 3 విషయాలు మాత్రం వెంటనే చెప్పి ముగిస్తా. హెబ్రీయులు రాసిన పత్రిక 2:17-18 ఒకసారి చదివితే, మన కొరకు ప్రధాన యాజకుడు ఉన్నాడంట. ఆయన ఎవరు? యేసు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి మానవుల కొరకు క్రయధనము, ప్రాయశ్చిత్తము ఆయన చెల్లించి, ఆయన వేదన బాధ దూరంగా, ఆయన శోధించబడి, అన్ని విషయంలో పరీక్షించబడి, ఆయనలో ఏ తప్పు ఏ లోపం లేకుండా మన కొరకు ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్గా మారి, మన ప్రధాన యాజకుడిగా మన కొరకు హి హస్ పేడ్ ఇట్ ఆల్ అండ్ సెటిల్డ్ ఇట్ ఆల్. ఎక్కడ ఒకసారి చదువుతాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడాయను. ఆయన శోధించబడి శ్రమ పడ్డాడు కాబట్టి ఏంటంట? శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. సహాయము. ఈరోజు నీకు సహాయము చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన చేశాడు కాబట్టి ఈరోజు నీకు చేస్తాను ఉంది. ఆయన అనుభవించాడు కాబట్టి నీకు చేస్తాను ఉంది. ఒకసారి థ్యాంక్ యూ జీసస్ బిగ్గరగా చెప్తారా? ఆయన అన్నీ అనుభవించాడు, అందుకని ఈరోజు నీకు విడుదల. ఆయన అనుభవించాడు కాబట్టి నీకు విడుదల. ఆయన చేసి ముగించాడు కాబట్టి నీకు స్వస్థత. ఆయన రక్తం ద్వారంగా, ఆయన గాయాల ద్వారంగా, ఆయన పొందిన దెబ్బల ద్వారంగా నీకు స్వస్థత. దేవుడు అక్కడ చూసినప్పుడు అండి, దేవుడు మనతో ఉండేవాడంటే అదే ప్రారంభంలో చూసాం. ఇమ్మానువేల్ అన్న మాట చూసినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. యెషయా 8:8 ఒకసారి చదివితే చాలా బాగుంటుంది. హీ విల్ పాస్ త్రూ జూడా, హీ విల్ ఓవర్ఫ్లో అండ్ పాస్ ఓవర్, he will reach up to the neck and stretching of his wings will fill the breadth of your land, O Emmanuel. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతుల లోతరగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కలు వ్యాకమును నీ దేశ వైశాల్యమంతటా వ్యాపించును. దేవుడు అంటాడు, నేను నీ తోడంటానయ్యా, నేను నిన్ను ఎత్తుకుంటానయ్యా, నేను నిన్ను పట్టుకుంటానయ్యా, నీ జీవితంలో అన్ని పరిస్థితుల్లో నీ తోడుంటాను. ఎత్తేమి లోతేమేంటి అన్ని పరిస్థితుల్లో నీ తోడుంటాను. దేవుడు మన సహాయకుడు అండి. అందుకనే పాత నిబంధనలు చూస్తాము, మరలా యెషయా గ్రంథంలో, మరలా హెబ్రీయులు రాసిన పత్రికలు ఇదే మాట కోట్ చేస్తాం చూస్తాం. హీబ్రూస్ 13:5-6 చూస్తే, మన జీవిత ప్రవర్తన సరిగా పెట్టుకుంటే, మనం ఉన్న దాంట్లో సరిగా ఉంటే, ఆయన చెప్పిన రీతిగా ప్రభు మనల్ని విడిచిపెట్టాడంట. చదువుతారా? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. మనం సరిగా ఉంటే ప్రభువే మన తోడుంటాడంట. ఆయన మన కుడి చేయిని పట్టుకుంటాడంట. మన కుడి చేయి పట్టుకుని మన నెత్తి నడిపిస్తాడంట. ఆ ప్రవచనం చూడాలంటే, ఆ మాట చూడాలంటే, ఆ వాగ్దానము యెషయా 41:10 చూసినప్పుడు చూస్తాం మనం. ఐజియా 41:10, fear not for I am with you. భయపడద్దు, నేను నీ తోడున్నాను. దిగులు చెందద్దు, నేను నీ దేవుడు అన్నాను. నేను నిన్ను బలపరుస్తాను. ఎస్, ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను. నెక్స్ట్, నా కుడి హస్తముతో, నా నీతి గల కుడి హస్తముతో నిన్ను పట్టుకుంటా, నిన్ను ఎత్తి పట్టుకుంటా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇమ్మానువేల్ అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్ ఇట్ ఇన్ యువర్ మైండ్? నీ తోడు దేవుడు ఉన్నాడా? నీ జీవితంలో నెమ్మది ఉందా? నీ జీవితంలో శాంతి ఉందా? నీ జీవితంలో క్లారిటీ ఉందా? లేకపోతే కంగారు పాటు చూసి చాలామంది నెమ్మది అంటే సోమర్థనం నెమ్మది అనుకుంటారు. కొంతమంది ఏంటంట, ఏ పని చేయడు, ఏం చేయడు అంటే ఐఎమ్ కూల్ అంటాడంట. ఆ కూల్ కాదు నేను మాట్లాడేది. దట్ ఈస్ అ ఫూల్, నాట్ అ కూల్. లాస్ట్ మినిట్లో వచ్చి అయిపోవాలి, లాస్ట్ మినిట్కి వచ్చి చేసుకోవాలి, లాస్ట్ మినిట్లో అంతా వచ్చేస్తాడంట జ్ఞాపకం. లాస్ట్ మినిట్లో ఐ గివ్ మై బెస్ట్ అంటాడంట. దట్ ఈస్ నాట్ గివింగ్ ఎ బెస్ట్.
నీకున్న సమయంలో నీ తలాంతనే సరైన రీతిగా యూటిలైజ్ చేసుకుని నీ జీవితంలో సరైన నిర్ణయాలతో అడుగులతో ముందుకెళ్ళాలి. ఈరోజు మనుషుడికి ఎట్లయిపోయింది అంత లాస్ట్ మినిట్. మీ జీవితంలో ఏంటి లాస్ట్ మినిట్లో ఉంది? ఇప్పుడు ఏంటి అది లాస్ట్ మినిట్లో ఉంది? మనుషుడికి దృష్టి లేదు, ప్లానింగ్ లేదు, ఏమాత్రం ఒక థాట్ లేదు, రేపు ఏంటని ఆలోచన కూడా లేదంట. అడిగితే ఏమంటారు తెలుసా? రేపు గురించి చింతించేద్దాను ఉంది కదా. అవును, చింతించేద్దాను ఉంది కానీ ప్లానింగ్ చేద్దాం లేదు. అర్థమవుతుందా? చింతించేద్దాం, ప్లాన్ చేయి. అందుకని దేవుడు ఒకరు తెలియజేయబడినప్పుడు చిన్నవి 4 చూడు, అందులో చేమలంట. ప్లానింగ్, సీజన్కి ప్లానింగ్. ఒక సీజన్కి ముందే ప్లానింగ్ అంటే ఇంకొక సీజన్ ప్లాన్ చేయాలంటే ఈరోజు మనుషుడు ఒకటే ప్లాన్ చేయడంట. ఒకటి కూర్చుని ఏడుచుకుంటాడంట, లేకపోతే టేక్ ఇట్ ఈజీ అంటాడంట. దట్ ఈస్ నాట్ ద వే. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ఇమ్మానుయేల్ నీ తోడున్నప్పుడు, ఇమ్మానుయేల్ని కలిగిన నీవు ఇమ్మానుయేల్ని కలిగి ఉన్న రిజల్ట్ చూపించాలి. దేవుడు నీ తోడున్నాడు, ఏం చేస్తున్నావు? ఎందుకంటే ఇక్కడ దేవుడు ఎంతమంది తోడున్నాడు అందరు చేతులు ఎత్తారు తెలుసు. దేవుడు నీ తోడున్నాడు, ఏం చేస్తున్నావు? ఇప్పుడు చేసేదనా? ఇప్పుడున్న బ్రతికేనా? ఇదిగో సంవత్సరం అంతంలోకి వచ్చాం, సంవత్సరాలు గతించిపోతున్నాయి, క్యాలెండర్ మారిపోతుంది, బర్త్డే వచ్చేస్తుంది, వయసు ఎదిగిపోతుంది. బర్త్డే వచ్చినా రాకపోయినా, క్యాలెండర్ మారకపోయినా నీకు మాత్రం ఓల్డ్ అయిపోతున్నావు కదా. వాట్ హ్యావ్ యూ డన్? ఏంటి నువ్వు చేసింది? ఏంటి సాధించింది? ఏంటి జరిగించింది? ఏంటి క్రియ? ఏంటది? ఈ సంవత్సరం ఎన్నో చేద్దాం అనుకున్నావు, ఏది? ఫస్ట్ క్వశ్చన్ మనం వేసుకోవాలి, ఈజ్ ఇమ్మానుయేల్, దేవుడు మన తోడు ఉన్నాడా? దేవుడు నా జీవితంలో ఉన్నాడా? దేవుడు నా జీవితంలో సహాయం చేస్తున్నాడా? దేవుడు నా జీవితంలో మేలు చూపిస్తున్నాడా? దేవుడు నా జీవితంలో జయమిస్తున్నాడా? ఈరోజు మీరు పరీక్షించుకోవాలంటే, ఇస్ గాడ్ విత్ యూ? ఇఫ్ గాడ్ విత్ యూ, దిస్ ఇస్ ద లైఫ్ దట్ యువర్ లివింగ్. దేవుని పెట్టుకుని బ్రతికి ఇదేనా? దేవుని పెట్టుకుని చేసే పనులు ఇయేనా? దేవుని పట్టుకుని ఆశపడేది ఇంతేనా? నేను చిన్నప్పుడు చాలామంది వాలంటీర్స్ ఉంటారు కదా సేవలో. ఎవరన్నా నాకు షాప్ తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కో అంటే, వాళ్ళు కొనుక్కో అనేదానికి చూసి వాళ్ళ లెవెల్ చూస్తా, ఆ షాప్ని చూస్తా, ఏం కొనాలరా అని చూసి ఏదోటి కొనుక్కుని వచ్చా. కొన్నిసార్లు అయితే ఒక లాలీపాప్ తీసుకుని పోయిన సంభవం కూడా ఉంది. ఇంకా దీనిపైన పనులు వెళ్ళండి. కానీ అదే మా నాన్నగారు తీసుకెళ్ళి ఏం కావాలి కొనుక్కున్నారు అనుకో, మా నాన్నగారు చెప్పారు ఒకసారికి స్టేట్మెంట్, వాడు ఎప్పుడు పై చూపిస్తాడు, వాడు ఎప్పుడు పై అడుగుతాడు. అవును, నాన్న తప్ప ఇంకెవరిని అడగను. ఎందుకు? నాన్న వచ్చి ఏం కావాలో తీసుకో అన్నాడు అనుకో, మైండ్ లైట్ వెలుగుతుంది చూడు. ఆహా, ఈ మాట కొరకే ఎదురు చూశాను సంవత్సరం అంతా. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం? మా అన్నని చెప్తా ఉంటా, సైలెంట్గా చూస్తూ ఉంటా. ఈడేం అడుగుతున్నాడు, ఈ బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ ఇదంతా కాదు, మనం కొట్టేది అక్కడ కొట్టాలి. నాకు ఇంకా గుర్తుంది, కొన్నిసార్లు అయితే మా నాన్నగారు ఇప్పుడు కాదు అయితే తర్వాత వచ్చి కొంటానంటారు. ఎప్పుడు కాదనలే, కానీ ఇప్పుడు కాదు, నా దగ్గర బడ్జెట్ లేదు, కొంచెం టైం మళ్ళీ కొంటారు. ఓకే రైట్, నో ప్రాబ్లం, నాకు కొడతా, అదే ఇదంతా వేస్ట్, నా టైం వేస్ట్. యు సీ, వెన్ యు నో ద ఫాదర్ ఇస్ ఆస్కింగ్, యువర్ డిజైర్ హ్యాస్ చేంజ్డ్. ఇమ్మాన్యుయేల్ నీ తోడున్నప్పుడు నువ్వు అడిగింది ఏంటి? నీ ప్రార్థనలు నువ్వు అడిగేది ఏంటి? ఇమ్మాన్యుయేల్ నీ తోడున్నప్పుడు నీ జీవితంలో చేసే పనులు ఏంటి? ఇదేనా ఇప్పుడు ఉన్నదేనా? నో, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇఫ్ యూ రియలీ సే, నా కొరకు యేసు తగ్గించుకుని వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, గాయపరచబడ్డాడు, అవమానపరచాడు, నా అవమానము, శాపము, నింద, భారము, అనారోగ్యం అంతా తీసివేశాడు, ఈరోజు నా తోడున్నాడు అన్నదప్పుడు ఏం చేస్తాం? ఏం పొందుకుంటున్నావు ఆయన నుంచి? ఏం చేస్తున్నాం? వాట్ ఈస్ డిఫరెన్స్ యూ బీయింగ్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ వితౌట్ క్రైస్ట్? నీకు ఒక అన్యుడికి ఏంటి? నీ జీవితంలో కనీసం సమాధానం ఉందా? శాంతి ఉందా? మనుషుడు వచ్చి నీ కారు బాగుంది, నీ కారు నాకు కావాలని అడుగుతలే. ఏమడుగుతున్నాడు? నువ్వు సమాధానంగా ఉన్నావు, నీ సమాధానం నాకు కావాలి. డు అండర్స్టాండ్? కారు డబ్బులతో కొనుక్కోవచ్చు, స్తోమత తగ్గట్టు, కానీ సమాధానం డబ్బులతో కొనలేవు. ఎంత డబ్బులు ఉంటాయో అంత సమాధానం ఉండదు. డు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? నీకు దేవుడు ఉంటేనే కానీ జీవితంలో దేనికి విలువ ఉండదు. లేకపోతే ఎన్ని కలిగి ఉండొచ్చేమో కానీ యూ కెనాట్ అప్రిషియేట్ థింగ్స్. డూ యూ అప్రిషియేట్ వాట్ యూ హ్యావ్?
నీ కలిగిన దాంట్లో తృప్తి ఉందా? నీ కలిగిన దాంట్లో కృతజ్ఞత ఉందా? నీ కలిగిన దాంట్లో ఇది దేవుడిచ్చాడు అని చెప్పగలిగింది ఏమైనా ఉందా? లేకపోతే సనుగుడేనా, నాకేముంది నువ్వు అదే అడిగావు. నువ్వు అడిగిందే, చాయిస్ హ్యాస్ బిన్ గివెన్. నువ్వు అడిగింది అంతే, నువ్వు ఆశపడింది అంతే, నువ్వు దేవుడు నీకు చేయగలిగింది అని నమ్మింది అంతే. దేవుని నేరం అవ్వద్దు, దేవుని నేరం అవ్వద్దు. నీవు ఎంత ఆశపడ్డావో అంతే నీకు ఇస్తాడు. అర్థమవుతుందా అండి? దేవుడు ప్రతిదీ మనం ఎదగాలని ఆశపడుతూ, మన జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతూ దేవుడు నడిపిస్తానికి చూస్తున్నాడండి. చివరికి చెప్పాలంటే ఈరోజు చెప్పిన వాక్యం మీకు అర్థమవుతుంది. ఇమ్మానుయేల్ అనేటప్పుడు దేవుడు మనలాగా వచ్చాడు. గాడ్ లైక్ అస్, గాడ్ విత్ అస్. దేవుడు మన తోడున్నాడు, గాడ్ విత్ అస్. మూడోదిగా నేను చెప్పి ముగించేది, గాడ్ ఫార్ అస్. ఏంటి? దేవుడు మన పక్షాన, దేవుడు మనలాగా వచ్చాడు, నరరూపధారిగా వచ్చాడు, నీ కొరకు వచ్చాడు. ఇంక మాటలో దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ కొరకు ఉన్నాడు. దేవుడు నీ కొరకు, నీకులాగా నీతో ఉన్నాడు, ఇప్పుడు నీ కొరకు ఉన్నాడు అన్నప్పుడు ఈ మాట ఒక్కసారి కొంచెం గట్టిగా అడగాలి. ఎంతమంది చెప్పగలుగుతారు దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా పక్షాన వ్యాజ్యిస్తున్నాడు, నా పక్షాన పోరాడుతున్నాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడని ఎంతమంది చెప్పగలుగుతారు ధైర్యంగా ఇక్కడ? నిజంగానా? అయితే బైబిల్ చెప్తుంది, రోమన్స్ 8:31 చదివితే, then what shall we say these things? If God is for us, who can be against us? దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరు? ఎవరు మిమ్మల్ని అప్రెస్ చేసేది? Who is oppressing you? Who is oppressing you? What is oppressing you? What situation is oppressing you? What kind of things are oppressing you? Are you living in oppression? ఏమన్నా అప్రెసివ్ అనిపిస్తుందా? టెన్షన్, ఒత్తిడిరా అనిపిస్తుందా? బ్రతుకులో స్వేచ్ఛ ఉందా, లేకపోతే అప్రెషన్లు ఉన్నారా? దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది, దేవుడు మన పక్షాన అంటే మన విరోధి ఎవరు? సాతాను తలకాని చెత్త కొట్టిన దేవునికి ఇంకేం చేయాలండి నీ కొరకు? నిన్ను దాడి చేసి, పాడు చేసి, ప్రపంచాన్ని మొత్తం నాశనం పట్టించిన ఈ అపవాదినే, వాడిని లయపరిచిన, వాడి తలకాయ చెత్త కొట్టిన దేవునికి ఇంకేం చేయాలి? ప్రాబ్లం ఏంటంటే సాతాను తలకాయ చెత్త కొట్టబడింది. వాడికి ఓకే చచ్చి కొర ప్రాణంలో తోకాడిస్తున్నాడు. అంటే నువ్వేమో కొర ప్రాణంలో తోకాడించే ఆ పామును చూసి నువ్వేం చేస్తున్నావు? కయ్యో బయ్యో బాబా నేను చచ్చిపోతా. ఎక్కడ పోతావు? ఆల్రెడీ చచ్చిందిరా, దాని అధికారం అంతా పోయింది, దాని ముళ్ళు వెరగొట్టబడింది. యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఇట్. బైబిల్ తెలియజేయబడుతుంది ఏంటంట, మన కాళ్ళ కింద కూడా సాతాను తలకాయని తొక్కేస్తాడంట దేవుడు. ఈరోజు మీ జీవితంలో ధైర్యం ఉండాలి. దేవుడు నీ పక్షాన ఉంటే నీ విరోధి ఎవరు? బైబిల్ తెలియజేయబడుతుందండి. యోహాను రాసిన పత్రిక 4:9-10 వచనాలు చదువుదామా? మనమును ఆయన ద్వారా జీవించినట్లును దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. ఎట్లా చూడండి, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుని ప్రేమ దీనిని బట్టి ప్రత్యక్షపరచబడుతుందంట. ఆయన కుమారుణ్ణి మన కొరకు క్రయధనముగా ఇచ్చాడంట. His son to be a propitiation for our sins. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకును తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఇంత సులభంగా విడిచిపెట్టను, నేను నీ పక్షాన ఉంటాను, నేను నీ జీవితంలో జయమిస్తాను, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాను, నీ జీవితంలో నేను కార్యాన్ని నిరూపిస్తాను, నేను నీ జీవితంలో తోడుండి నడిపిస్తాను. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఏంటి ఆయన పేరు? ఎవరా ఇమ్మానుయేలు? యేసు ప్రభు. దేవుడు మన తోడు ఉంటాడన్న మాట నిరూపిస్తున్నాడు. ఈరోజు లోకంలో మీరు ఎన్నో వాటిని చూసి భయపడుతున్నారేమో, ఎన్నో వాటిని చూసి మీరు దిగులు చెందుతున్నారేమో, ఎన్నో పొరపాటులు, మీ గతంలో చేసిన పొరపాటులకి జీవితాన్ని అంతం చేసుకోవాలి, లేకపోతే నా జీవితం ఏమైపోతుంది, లేకపోతే నేను ఎట్లా బయటకు పడతాను,
నీ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అండి, నీ ప్రాబ్లమే ప్రాబ్లం కాదు. పోయినసారి చెప్పాను, గుర్తుందా? ఆ కథ ఏంటి? ఒక పెట్టంట చెట్టు కొమ్మ మీద ఇట్లా ఆనుకుని ఉందంట. పై కొమ్మ మీద నుండి ఒక చిన్న, ఏమని చెప్పచ్చు, ఆప్రికాయిడ్ అని చెప్తే మీకు అర్థం కాదు, ఏదో ఒక చిన్నది పై నుండి ఒక చిన్న మొక్కలాగా పడిందంట తలక మీద. ఆ తల మీద పడ్డ దెబ్బకి ఒక్కసారి దాని జుమ్మని పెట్టకి ఒక్కసారి అడిగిపోయి కళ్ళు తెరక్క, ఒరే భూమి నాశనమైపోతుంది, ఆకాశం మీద పడిపోతుంది అని చెప్పి పడపడపడని ఎగిరి పక్కకి వెళ్ళి గాడిద చెప్పిందంట, ఆకాశం మీద పడిపోతుంది, నా మీద పడిపోతుంది, నేను చూసా ఎదుగు అయిపోతుందంటే ఈ గాడిద అనుకుంటుంటాడు, ఇది పైన ఎగురుతుంది కదా, ఇది చూసిందంటే పైన ఉంటుంది కాబోలు అని ఇది నమ్మి పక్కకి వెళ్ళి గుర్రానికి చెప్పిందంట. గుర్రం కాస్త వెళ్ళి గేదె దగ్గర చెప్పిందంట, గేదె కాస్త వెళ్ళి నక్క దగ్గర చెప్పిందంట, నక్క కుక్క దగ్గర చెప్పిందంట, చివరి కుక్క వచ్చి పెట్ట దగ్గర చెప్తుందంట, ఆకాశం అంతా మీద పడిపోతుంది, భూమి అంతా అయిపోతుంది పని, మనం అందరం చచ్చిపోతామని. ఎవరు చెప్పారు నీకన్నానంట? నాకు పలానా చెప్పాడంట. ఎవరు చెప్పారంట? పలానా చెప్పారు. ఎవరు చెప్పారు? పలానా చివరికి ఎవరు చెప్పారు తెలుసా? అందరూ కలిసి మీటింగ్ వేసి ఈ పెట్టే చెప్పింది అన్నారంట. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏమీ లేని చిన్ని తలకాయ నొప్పులకి, చిన్న పోరాటాలకి, నా బ్రతుకు అయిపోయింది, నేను చచ్చిపోతా, నా జీవితం అయిపోయింది, నాకు అది అయిపోయింది, నాకు ఇది అయిపోయింది. మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, ఇమ్మానుయేలు ఉన్నాడు అని చెప్పండి. దేవుడు మన తోడున్నాడండి. ఏంటి భయం? మనం ఇంకనూ పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరైనా ఇంకా దేవుని సొంత రక్షణగా అంగీకరించలేదేమో, ఇంకా యేసు ప్రేమను గుర్తెరగలేదేమో, ఇంకో ఆలయానికి ఏదో అట్టు వచ్చి పోదామని వచ్చారేమో, లేకపోతే ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు దేవుడితో సంబంధం లేకుండా దేవుని బిడ్డని చెప్తూ ఇంకా లోకంలో బ్రతుకుతున్నారేమో. కానీ ఈరోజు దేవుని ఒక తెలియజేస్తున్నాడు, నీవు ఇంకా పాపగా ఉన్నది అప్పుడే క్రీస్తు నీ కొరకు మరణించాడు. ఈరోజు ఏం నీకు ఆలోచన చేయట్లేదు. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమలోకి రావాలని, ప్రతి ఒక్కరి జీవితం బాగు చేయబడాలని, ప్రతి ఒక్కరు రక్షణ ఆనందంతో బ్రతకాలని, ఇమ్మానుయేల్ని కలిగి ఇమ్మానుయేలు ద్వారంగా బ్రతకాలని. ఈరోజు దేవుని ద్వారంగా చేయగలిగిన కార్యాలు ఎంతో ఘనమైనవండి, చాలా ఘనమైనవి. ఈరోజు మనుషుడు అంతా ధనము డబ్బు చూస్తున్నాడు, అవన్నీ ఏదో ఒక రోజు నాశనం అయిపోయాయి. పంచభూతముల మహావేంద్రంతో లయమైపోతాయి. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని కలిగిన వారు ఏమాత్రం నాశనం అవ్వరు, నిత్య జీవము కలిగి ఉంటారు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నిత్య జీవము. ఈ లోకాన్ని విడిచిపెట్టామా? ఇంకొక లోకం దేవుడు వాగ్దానం చేసింది అదే. ఆ న్యాయ తీర్పు తర్వాత ఏం చేస్తాడంట? నూతన భూమి, నూతన ఆకాశం. కానీ అక్కడ అపవాది లేడు. వాడు ఆల్రెడీ అక్కడ పడవేయబడ్డాడు, అగ్నితో మండే గొండంలో పడవేయబడ్డాడు. వాడు తలకాయ చెత్త కొట్టబడింది, వాడి డిస్పోజల్ టైం రాలేదు అంతే. ఎప్పుడన్నా మీ ఇంట్లో రిటర్న్ పికప్ పెట్టారా? నువ్వు అనుకున్నప్పుడు రాదంట, వాడి టైం స్లాట్ ఉండాలంట. ఆ టైం స్లాట్లోనే పికప్ చేస్తాడంట. దేవుడు కూడా వాడికి టైం సెట్ చేసి పెట్టాడు. అపవాది వాడి అనుచరులకి పోతున్నారా మీరంతా అగ్నితో మండే గుండంలో పడవేయబడుతున్నారు, రాత్రి పగలు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, నిరంతరానికి ఏడిపే. కానీ మనం వాడితో పోవాలని ఆశపడతలే. ప్రతి ఒక్కరు దేవుని మార్గంలోకి వచ్చి దేవుని బిడ్డలుగా బ్రతికి ఆయన కలిగించే స్వతంత్రత దీవెనలో బ్రతకాలని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఇమ్మానుయేల్ అని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో మనలో కలిగే ధైర్యము, నిరీక్షణ వేరు. నీ జీవితంలో ఏ పోరాటాలు ఉన్నాయేమో దేవుడు చూసుకుంటాడు. నమ్ము, దేవుడు చూసుకుంటాడు. నువ్వు అజ్ఞానంతో చేసిన కార్యమే డెఫినెట్లీ. నువ్వు పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుంటే, మరలా చేయనని దేవునికి మాట ఇస్తే, మరలా కక్కిన దాన్ని నాకొకనా, కక్కిన కుక్క ఏం చేస్తానంట, మరలా కక్కిన దాన్ని నాకుతాడంట. పాపము చేసి నేను చేయని ప్రభా అని చెప్పినోడు మరలా చేస్తే కక్కిన దాన్ని నాకుతాం. ఇఫ్ యూ డోంట్ డూ దట్ అండ్ ఇఫ్ యూ మెయింటైన్ యువర్ ప్యూరిటీ, నీ పరిశుద్ధత, నీ యథార్థత, దేవునితో స్నేహం, దేవునితో సహవాసం నువ్వు కలిగి ఉంటే, నీ జీవితంలో విలువ, నీ జీవితంలో ఆనందం, నీ జీవితంలో ధైర్యం,
నీ జీవితంలో సమాధానం. దయచేసి తలలో ఉంచుతామండి. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి తన కుమారుడు నీ కొరకు బలిగా ఇచ్చాడు. విశ్వాసం ఉందా? దేవుని కలిగి జీవిస్తానికి ఆశ ఉందా? దేవునితో కలిగి జీవిస్తే నీలో ధైర్యము, నీలో ఉన్న ధైర్యము, నీలో ఉన్న స్వేచ్ఛ, నీలో ఉన్న సమాధానం ఎంతో గొప్పది. నమ్ముచున్నావా? ఈ లోక ధైర్యాలు కాదు, లోక మనుషులు ఇచ్చే ధైర్యాలు కాదు, లోక మనుషులు చెప్పే ధైర్యాలు కాదు. మనుషుల మాటలు ఇవ్వచ్చు కానీ, హామీలు ఇవ్వచ్చు కానీ, అన్నీ వ్యర్థమే. కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఇమ్మానువేలు, యుగ సమాప్తి వరకు మీ తోడు ఉంటానని మాట ఇచ్చిన దేవుడు. తల్లి అయినా నిన్ను మరచనేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పిన దేవుడు. ఏ పోరాటమైనా ఆయన ప్రేమ మనకి చాలు. మరణం కంటే బలమైంది ఆయన ప్రేమ అనేది దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 8:35లో ఏ ఒక్కరు ప్రేమను చూపించలేని అంత దేవుడు తానే తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు ఆయన ప్రేమను చూపించాడండి. మనం ఎరుగని వారమే, మనకు తెలీదు, కానీ ఆయన మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఆయన రక్తంతో మనల్ని కడిగాడండి. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈరోజు దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నీ జీవితంలో విడుదల అవ్వాలని, నీ జీవితంలో సమాధానం అవ్వాలని, నీ జీవితంలో శాంతి ఇవ్వాలని, నీ జీవితంలో ఆయన రక్తంలో నీకు విలువనివ్వాలని దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ఆయన వెతుకున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న నిన్ను దేవుడు వెతికాడు. ఆయన పిలుపుకి లోపడుతున్నావా? ఆయన పిలుపుని అంగీకరిస్తున్నావా? ఆయన పిలుపుని తునీకరిస్తున్నావా? ఆ పిలుపుకి లోపడి సమర్పించుకుంటున్నావా? ఆ పిలుపుని కాదంటున్నావా? ఈరోజు దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. దేవా, ఇదిగోనయ్యా నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నీతో ఉంటామే నా జీవితం ధన్యం ప్రభా, నీ దగ్గర చేరతామే నా జీవితం ధన్యం ప్రభా, నీతో ఉంటామే నాకు మేలు ప్రభా, నీతో ఉంటానే నాకు సమాధానమయ్యా. ఈ లోక భారం నాకు అవ్వదయ్యా, ఈ లోక భారం నాకు అవ్వదు ప్రభా, ఈ లోక భారం నాకు కాదు ప్రభా, ఈ లోక కార్యాలు నాకు కాదు ప్రభా, ఈ లోక క్రియలు నాకు కాదు ప్రభా, ఈ లోక ఇచ్చలు నాకు అవదయ్యా. నన్ను విడిపించే దేవా నీకు వందనాలు, నన్ను రక్షించే ప్రభా నీకు వందనాలు, నా జీవితంలో కార్యము జరిగించే ప్రభా నీకు వందనాలయ్యా. నన్ను బలపరచు, నన్ను మార్చు, నన్ను సరిదిద్దు, నన్ను నీ మేలైన వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. సమాధానంతో నన్ను నింపు ప్రభా. చెప్తాను దేవా, ఈ లోక భారాలు అవ్వయ్యా, ఈ లోక భారాలు కాదు ప్రభా, ఈ లోక సమస్యలు అవ్వదు ప్రభా, నాకు కావాల్సిన నీ సమాధానం అయ్యా. నిన్ను చేరాలి ప్రభా, నిన్ను చేరతా నాకు చాలు ప్రభా, నిన్ను చేరతా నాకు చాలు ప్రభా. చెప్తామంటే దేవుడితో చెప్తాం, నన్ను అంగీకరించాయా, నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా, నన్ను అంగీకరించు ప్రభా. నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచేయి, నా జీవితంలో కావాల్సిన పరిష్కారం దయచేయి, నా జీవితంలో కావాల్సిన శాంతి దయచేయి, నా జీవితంలో కావాల్సిన తృప్తి దయచేయి, నా జీవితంలో కావాల్సిన గ్రహింపు దయచేయి, నా జీవితంలో కావాల్సిన శక్తి దయచేయి. అవును ప్రభా, మమ్మల్ని వెతుకుతున్న దేవా, మమ్మల్ని రక్షిస్తున్న ప్రభా, మా జీవితంలో విలువనిస్తున్న దేవా, మా బ్రతుకులను మారుస్తున్న ప్రభా నీకు వందనాలయ్యా. విలువ లేని వారిని విలువగా, ఘనంగా, నీకు అంగీకారంగా, నీకు ఇష్టలుగా, నీ బిడ్డలుగా మార్చుకున్న దేవుడు అయ్యా. ఈరోజు మా తోడుండే ఇమ్మానువేలు అయ్యా, నువ్వు మాకులాగా దిగి వచ్చి మమ్మల్ని అన్ని విషయాలు అర్థం చేసుకోగలిగిన దేవుడు అయ్యా. ఈరోజు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నావు కాబట్టి మా జీవితంలో కృపణిస్తున్నావయ్యా. నీలాగా మమ్మల్ని అర్థం చేసుకోగలిగింది ఎవరు ప్రభా? నీలాగా మమ్మల్ని తెలుసుకోగలిగింది ఎవరు ప్రభా? నీలాగా మమ్మల్ని ప్రేమించగలిగింది ఎవరు ప్రభా? నీలాగా మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఆదరించి మాకు విలువని ఇవ్వగలిగింది ఎవరయ్యా? దేవా, నువ్వు చేస్తున్న కార్యాలు బట్టి వందనాలు, నువ్వు చూపిస్తున్న రక్షణ బట్టి వందనాలయ్యా. దేవా, నువ్వు మా తోడు ఉండాలని ఆశపడుతున్నావు, మా తోడు ఉండమని వేడుకుంటున్నామా ప్రభా. మా తోడు ఉండయ్యా, మా తోడు ఉండయ్యా, మా జీవితంలో ఉండయ్యా, మా స్థితిగతులు ఉండయ్యా, మా ఆత్మతో కలిసి ఉండయ్యా. మా దేహం నీ ఆలయమయ్యా, నీ ఆత్మ నివసించాలయ్యా. మా తోడు ఉండయ్యా. నీకు ఇష్టం లేని మార్గంలో, నీకు ఇష్టం లేని కార్యాలు, నీకు ఇష్టం లేని క్రియలు, పనులు మా జీవితంలో ఉండనవద్దు ప్రభా. నువ్వు ఉండయ్యా మా జీవితంలో. నీకు ఇష్టం లేనిది ఏది మా జీవితంలో ఉండడానికి వీల్లేదు, ఏ వ్యక్తి ఉండడానికి వీల్లేదు. నీ స్థానం ఎవరు దొంగిలించకూడదయ్యా. నువ్వు ఉండాలయ్యా, మా తోడు నువ్వు ఉండయ్యా. నువ్వు మా పక్షాన ఉండయ్యా. నువ్వు మా పక్షాన ఉంటే మా విరోధి ఎవరు ప్రభా?
అపవాదిని నాశనము చేసిన దేవుడివయ్యా, నువ్వు నిర్మూలన చేసిన దేవుడివయ్యా. ఈరోజు సజీవుడైన దేవుడివి, ఘనమైన దేవుడివి, అధికారము కలిగిన దేవుడివి, సర్వాధికారము కలిగిన దేవుడివి, అన్ని నామముల కన్నా పై నామంగా నిలిచి ఉన్న దేవుడివి. సమస్తము నీకు నమస్కరించవలసిందే, సమస్తము నీకు లొంగవలసిందే. ఈరోజు దేవా, నీ ఆత్మ తోడు మాకుంటే దేవా, నీ బిడ్డలుగా మేము బ్రతుకుతే, నీ నామంలో ఉన్న నిబంధన, నీ నామంలో ఉన్న ధైర్యము, నీ నామంలో ఉన్న స్వతంత్రత మేము కలిగి ఉంటే దేవా, మేము కూడా నీ శిష్యులుగా, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా వర్ధిల్తాం కదయ్యా. మా పక్షాన ఉండయ్యా. ఇమ్మానుయేలైన దేవా యేసు ప్రభువా, మా పక్షాన ఉండయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పక్షాన ఉండయ్యా. ఎట్టి స్థితిగతుల్లో ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు, ఎట్టి పోరాటాలు ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడివి. మా పక్షాన ఉండయ్యా. మాకు కావాల్సిన నెమ్మది దయచేయి, జయము దయచేయి, విడుదల దయచేయి, తోడు దయచేయి, ఆనందము దయచేయి, సమాధానం దయచేయి. ప్రతి విషయంలో మేలు జరిగించు ప్రభా, మేలైన కార్యం జరిగించయ్యా. గివ్ us victory, give us victory. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇమ్మానుయేలు, నువ్వు మా తోడు ఉన్నావు అన్నది గ్రహించి నిన్ను కలిగిన వారుగా, నీ నామాన్ని ధరించిన వారుగా జీవించే కృపణ దయచేయమని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ముట్టు, పేరు పేరున దర్శించు. ప్రతి ఒక్కరు కావాల్సిన స్వతంత్రత దయచేయి, విడుదల దయచేయి, నెమ్మది దయచేయి, దృష్టి దయచేయి. బంధించబడిన పరిస్థితి, వేదన పరిస్థితి, కలవరపు పరిస్థితులు మేము ఉండడానికి వీల్లేదయ్యా. కలవరపరచు ఆత్మగా, హేరోదు ఆత్మగా కనబడుచునుగా అయ్యా. మమ్మల్ని ఈ పరిస్థితులు మమ్మల్ని మొత్తం లేదు, క్రీస్తు జన్మించాడు, మాకు శుభవార్త, మాకు ఆనందం, మాకు విడుదల కార్యము జరుగుతుంది, కలిగింది అనేది దేవా మిమ్మల్ని నమ్మి నీ సొత్తుగా జీవించే కృపణ దయచేయ. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కావాల్సిన ప్రార్థనా శక్తిని దయచి, నీ ఆత్మతో కలిసి ఉండే జీవితము దయచి, నీ సాక్షులుగా జీవించే కృపను దయచి, నీ కొరకు నమ్మకస్తులుగా, నమ్మకంగా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.